Taste the Daily. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మార్నింగ్ ఒక హౌస్ఫుల్ థియేటర్లో సినిమా అంతా నుంచొని చూశాను, జస్ట్ టు సీ అసలు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని. అండ్ బిగ్ 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 థ్యాంక్స్ టు ఆడియన్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపిల్లలండి, ఒక ఫోర్ ఇయర్స్ టు 6 years 7 years ఏజ్ గ్రూప్లో ఆల్మోస్ట్ 20 kids ఉన్నారు థియేటర్లో. అండ్ నేను నిజంగా ఎన్నో ఏళ్ళయింది కిడ్స్ అందరు నుంచొని అక్కడ నవ్వుతూ పక్కన పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక హోల్ ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా, ఒక హోల్ హార్టెడ్గా నవ్వుకొని, యూజువలీ ఒక సూపర్ క్లైమాక్స్, ఒక స్టార్ స్టడెడ్ హై క్లైమాక్స్లో అలా ఉంటుందేమో యూజువలీ. బట్ ఈసారి లాస్ట్ 20 minutes జనాలు అరుస్తున్నారు, క్లాప్ కొడుతున్నారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్, బికాజ్ మనమే అనుకున్నప్పుడు, అసలు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు హెవీగా ఓవర్ సెంటిమెంటో ఓవర్ ఎమోషనో పెట్టేసి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ హార్టెడ్గా, బట్ ఎక్కడో మనం డీప్ డౌన్ టచ్ అయ్యేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం. అండ్ ఐ థింక్ అది రియలీ పేడ్ ఆఫ్ టుడే ఇన్ ద థియేటర్. నేను చెప్తావు చెప్పు. Thank you for a blockbuster. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్లాక్ బస్టర్. మార్నింగ్ ఒక 30-40% ఎంతో ఉందండి. మ్యాట్నీస్కి ఇంకా పిక్ అయింది. ఫస్ట్ షోస్ హౌస్ఫుల్స్, సెకండ్ షో హౌస్ఫుల్స్, గుంటూరు, వైజాగ్, ఇవాళ రేపు హౌస్ఫుల్స్, ఇక్కడ హౌస్ఫుల్స్ అని మీరే నిజంగా చెక్ చేసుకోవచ్చు కూడా మీరు బుక్ మై షో చూస్తే. సో దిస్ ఇస్ అ ఫెనామినల్ రెస్పాన్స్. అండ్ అందర్ ఏజ్ గ్రూప్స్, మా పేరెంట్స్ చూసారండి, అబౌట్ 50-55 years ఏజ్ గ్రూప్, అండ్ దేవర్ రియలీ ఇంటు టీయర్స్. అంటే ఒక చిన్న ఎగ్జైటెడ్తో వచ్చే ఒక టీయర్స్ ఉంటాయి కదా, హ్యాపీనెస్. నాకు ఐ థింక్ ఇట్ గివ్ ద బిగ్గెస్ట్ జాయ్. అందరు ఫ్యామిలీస్ మీ పేరెంట్స్ని తీసుకురండి. అందరూ అంటున్నారు సెకండ్ హాఫ్లో పేరెంట్స్లో ఒక సీన్ ఉంది వేర్ అందరూ పేరెంట్స్ డీప్గా కనెక్ట్ అవుతారు, అండ్ ఎక్కడో మనకి చాలా మంచి ఫీలింగ్తో బయటకు వస్తున్నారు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ మీరు రండి, మీ పేరెంట్స్ తీసుకురండి, హోల్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ అస్ రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కూడా ఇవాళ ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ మీట్ రావడానికి, కానీ షూట్లో ఉన్నారు. సో షూట్ అయిపోగానే ఇవాళ నుంచి ఒక విజయయాత్ర, అంటే థ్యాంకింగ్ ద ఆడియన్స్ అండ్ మీటింగ్ ద ఆడియన్స్. ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో శర్వాద్ ఈ రియలీ వాంటెడ్ టు కమ్ హియర్, కానీ షూట్లో ఉన్నాడు. 6 వరకు షూట్ జరుగుతుంది. సో అది అయిపోగానే హీ విల్ జాయిన్ అస్ టుడే ఫర్ ద ఫర్దర్ థింగ్స్. ఇది ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ సో డెఫినెట్గా దీనిలో మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. సో అంటే వీ స్టార్టెడ్ ద సెలబ్రేషన్స్, అది ఇది సెలబ్రేట్ చేయడానికి విల్ టూర్ అరౌండ్. అందరికీ నమస్కారం అండి. ఈ 2 రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి ప్రతి షోకి పెరుగుతుంది. ఇందాక కృతి చెప్పినట్టు చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. అలాగే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా, అంటే మనం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీ అదర్ ఫ్యామిలీలో ఒక మనిషి అమెరికాలోనో అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు సినిమాలో ఉన్న మెసేజ్కి. సో సినిమా చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసే సినిమా. సమ్మర్ హాలిడేస్ కూడా ఇంకొక 14వ తారీఖుతో అయిపోతున్నాయి, కాబట్టి ఈ ప్రోగ్రెస్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే బాబు ఈజ్ ద డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. మెయిన్ ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు ఏదైతే ఆడిటోరియం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, శర్వాకృతి మధ్యలో ఉన్న ఒక ఆ ర్యాప్ ఉంది, ఆ హ్యూమర్ ఏదైతే జనరేట్ అయిందో,
అండ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ దట్ శర్వాకి విక్కీకి మధ్యలో ఉన్న సీన్స్ అసలు హోల్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ రియలీ ఎంజాయింగ్. సో స్టోరీ అనుకున్నప్పుడు ఇట్స్ అ కంప్లీట్ థింగ్ అండి. అంటే ఒక పిల్లాడ్ సెంట్రిక్ ఫిల్మా లేకపోతే ఐ థింక్ ఇట్ ఇస్ అ పేరెంట్స్ సెంట్రిక్ ఫిల్మ్ అండి. అంటే పేరెంట్స్ కోసం, పేరెంట్స్కి నేను లాస్ట్ వేసినట్టు ఈ సినిమా అందరి పేరెంట్స్కి డెడికేటెడ్ ఫిల్మ్. సార్ ప్లీజ్ చెప్పండి సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. విశ్వ గారు మండే ట్యూస్డే మాకు బేసిక్గా అక్కడ ఇండోర్ లేదండి, అవుట్డోరే. సో ఈ రెయిన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. సో మీరు మీడియాలో ఉంది క్వశ్చన్ పిఠాపురం నుంచి వి గాట్ ద ఒక హాస్టల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఒక సక్సెస్ఫుల్గా ఫ్రీడమ్ వచ్చిన సిచ్యుయేషన్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడే వెళ్ళి సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కష్టం అండి. అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ దిస్ లాట్స్ హ్యాపెనింగ్ ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ. సో Taste Daily. Taste the Daily. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్జ్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిజ్ తెలుగు.